వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ బస్టాండ్ లో తెలంగాణ ఉద్యమకారులు ర్యాలీ వస్తున్న సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనికారపు రాకేష్ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం వారికి ఘనంగా సన్మానించారు. అందరికీ ఈ యొక్క పాదయాత్రని ముందుండి నడిపిస్తున్నటువంటి మన యొక్క గౌరవ సలహాదారు ఊరుగంటి ఆనందన్న గారికి, ఉమ్మడి జిల్లా చైర్మన్ కనికోం కుమారస్వామి గారికి, అదేవిధంగా ఐలన్న గారికి, ప్రసన్నక్క గారికి, మా మహిళా అధ్యక్షులు జ్యోతిరెడ్డి గారికి, అదేవిధంగా రాష్ట్ర కమిటీ నాయకులకి, జిల్లాల కమిటీ నాయకులకి, ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి మీడియా సోదరులందరూ కూడా తెలంగాణ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, హుస్నాబాద్ లో తెలంగాణ ఉద్యమ నాయకుడు గత పార్లమెంట్ సమావేశంలో తెలంగాణ బిల్లు పాస్ కావడానికి పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఆ రోజు చూసిన మనందరం సీమాంధ్ర ఎంపీలు పెప్పర్ స్ప్రేలు ప్రయోగించినా కానీ వాటిని తిప్పికొట్టి తెలంగాణ బిల్లు పాస్ కావడానికి ముందుండి నడిపించినటువంటి పొన్నం ప్రభాకర్ గారు హుస్నాబాద్ లో పోటీ చేసినప్పుడు ఉమ్మడి కన్మార్ జిల్లా నుండి ఆనాటి ఉద్యమకారులు రకరకాల ఉద్యమాలు చేసినప్పటికీ ఆనాటి తెలంగాణ ప్రభుత్వం ఉరగబెట్టింది ఏమీ లేదు. మళ్ళీ గిట్ట ఈ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, అదేవిధంగా ఆనాటి టైగర్ తెలంగాణ టైగర్ పొన్నం ప్రభాకర్ గెలవాలి అని కన్మార్ నుండి పాదయాత్ర వస్తున్న బృందానికి అందరికీ మీ కాంగ్రెస్ పార్టీ తరఫున పేరున పాదాభివందనాలు తెలియజేస్తూ వారికి ఈరోజు టెంపుల్ దాకా స్వాగతం పడుతూ టెంపుల్లో వాళ్ళ మొక్కులు చెల్లించుకోవడానికి యువతో మాట్లాడడం జరిగింది. వారికి అందరికీ పేరున రాష్ట్ర అధ్యక్షులు శ్రీరన్న గారి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర చేసినందుకు మీరు అందరికీ తెలుసుకున్నాం. నిన్నటి రోజున పాదయాత్రలో భాగంగా అధ్యక్షులు శ్రీరన్న గారు, అదేవిధంగా ఊరుగంటి ఆనందం గారు, మన తెలంగాణ యోధులు, తెలంగాణకు పోరాడి తెలంగాణ సాధించిన యోధులు పాదయాత్రలో పాల్గొన్నారు. అంతకుముందు తెలంగాణ కొరకు ఎవరెవరు ఏమో చేసినన్నా కానీ మన ఇచ్చిన తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియామని అది అందరికీ గుర్తుంచుకొని ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడానికి కొట్లాడిన మన అదే పాదయాత్రలో పాల్గొన్న ముఖ్య నాయకులందరికీ నా యొక్క నమస్కారములు, శుభాభివందనములు, సుస్వాగతం.
మన సీఎం రేవంత్ రెడ్డి గారు పోరాడి మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టిన మన సీఎం గారికి ధన్యవాదాలు తెలుస్తూ, అదేవిధంగా పార్లమెంటులో తెలంగాణ ముద్దుబిడ్డ పూర్ణం ప్రభాకర్ గారు మంత్రివర్యులు, రవాణా శాఖ మంత్రులు, విశాఖ మంత్రులు గారికి శుభాకాంక్షలు. తెలంగాణ ఉద్యమకాల అంశాన్ని అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేసినా కూడా ఏ రాజకీయ పార్టీ కూడా మేనిఫెస్టోలో పెట్టలేదు, హామీ ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి తెలంగాణ ఉద్యమకారులను కాపాడుకుంటామనేటువంటి మాట మేనిఫెస్టో పెట్టడం జరిగింది. మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమకారులకు మేము మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 250 గజాల నివాసయోగ్యమైనటువంటి స్థలం ఇస్తామని మాట ఇచ్చారు, వాగ్దానం ఇచ్చారు. వారికి కృతజ్ఞతలు తెలిపేటువంటి ఈ యొక్క పాదయాత్ర. అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు కుమారస్వామి గారు గౌరవ పూర్ణం ప్రభాకర్ గారు గెలవాలని మొక్కులు చెల్లించుకునేటువంటి పాదయాత్ర, ముడుపులు చెల్లించుకునేటువంటి పాదయాత్ర. మూడవ అంశం ఉద్యమకారుల యొక్క ఆకాంక్ష, ఉద్యమకారుల యొక్క ఆత్మ గౌరవం నిలిచే విధంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వారికి మంచి మనసు ఉండాలి. ముఖ్యమంత్రి గారికి ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని కూడా, ఆ భగవంతుడు వారికి మంచి మనసు ఇవ్వాలని కూడా ఈ పాదయాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం. అయ్యా మరి ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన హామీ ప్రకారం మాకు 250 గజాల భూమితో పాటు ఉద్యమకారులకు నివాసానికి మరి మాకు 10 లక్షల రూపాయలు కూడా డబ్బులు ఇల్లు నిర్మాణం చేయాలని కూడా చెప్తా ఉన్నాం. ఉద్యమకారులు ఆనాడు విలేకరులు ఉన్నారు, అడ్వకేట్లు ఉన్నారు, రోడ్ల మీద ఉన్నటువంటి కుల సంఘాల నాయకులు ఉన్నారు. అందరినీ కూడా గుర్తించడం కొరకు ఒక రాష్ట్ర స్థాయిలో ఉద్యమకారులను గుర్తించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆనాడు స్వతంత్ర సమర యోధులకు ఇలాంటి గౌరవం ఇచ్చారో ఈనాడు తెలంగాణ ఉద్యమకారులకు కూడా అలాంటి గౌరవం ఇవ్వడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి మహాత్మ గౌరవం నిలపడం కొరకు కరీంనగర్ నుండి మరి వేములవాడకు కూడా పాదయాత్ర